మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిని గూర్చి విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వారిని చూచినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల, యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలు, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని చంప ఆజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకుని పారు నీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దాన్ని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడు అగును. తర్వాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తలను, తన గడ్డమును, కనుబొమ్మలను క్షౌరము చేసుకొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉదుకుకొని ఎడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లలను, నిర్దోషమైన 1 ఆడు గొర్రె పిల్లలను, నైవేద్యమునకై నూనె కలిపిన 3/10 వంతు గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడి అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహన బలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దానివలే అపరాధ పరిహారార్థమైనదియు యాజకుని దగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలు మీదను, వాని కుడికాలి బొటన వేలు మీదను వారిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసుకొని తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలో ఉన్న నూనెలో తన కుడి చేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటన వేలు మీదను, వాని కుడికాలి బొటన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహన బలి పశువును వధింపవలెను. యాజకుడు దహన బలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠం మీద అర్పింపవలెను. అట్లా యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడు అగును. వాడు బీదవాడై పై చెప్పినదంతయు తేజాల నీడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రె పిల్లను, నైవేద్యముగా తూములో 10 వంతు నూనెతో కలిపిన గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా 1 దానిని, దహన బలిగా 1 దానిని తీసుకుని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడు అతడు అపరాధ పరిహారార్థ బలి గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని
పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను వాని కుడి చేతి బొటన వేలి మీదను వాని కుడికాలి బొటన వేలి మీదను దానిని చమరవలను. మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెము తన కుడి వేలితో యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీద వాని కుడి చేతి బొటన వేలి మీద వాని కుడికాలి బొటన వేలి మీద అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తమున్న చోట వేయవలను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తముగా కలగజేయుటకు వాని తల మీద పోయవలను. అప్పుడు వానికి దొరకగల ఒక తెల్ల గువ్వలోనే గాని పావురపు పిల్లలోనే గాని ఒక దానిని అర్పింపవలను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని అర్పింపవలను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొంద తగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నేను స్వాస్థ్యముగా మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలో ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలగజేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనపడిన అని అతనికి తెలియజెప్పవలను. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తు అపవిత్రం కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా ఆజ్ఞాపింపవలను. ఆ తర్వాత యాజకుడు ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ దాళుగానైనను ఎర్రదాళుగానైనను ఉండు పల్లపు చారులు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయటికి వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను. అప్పుడు పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదై అయిన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలమును పారవేయవలను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీయింపవలను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలములో పారబోసి వేరు రాళ్లను తీసుకుని ఆ రాళ్లకు ప్రతిగా చేర్చవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను. అతడు రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దానిని చూడవలను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్ఠము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపల అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములననియో దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. ఆ ఇంట పండుకున్నవాడు తన బట్టలు ఉదుకొనవలను. ఆ ఇంట భోజనము చేయవాడు తన బట్టలు ఉదుకొనవలను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపక పోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును ఇస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులో ఒక దానిని వధించి దేవదారు కర్రను ఇస్సోపు రక్తపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉదుకొనవలను. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉదుకొనవలను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన ఎడల పొడ బాగుపడిన గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒక దానిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపు రక్తపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధించబడిన పక్షి రక్తములోను పారు నీటిలోను వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలను. అట్లో
ఆ పక్షి రక్తంతోనూ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల నెగర విడవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు బొబ్బను గూర్చియు కుష్ఠమును గూర్చియు వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు వాపును గూర్చియు పొక్కను గూర్చియు నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒక్కడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.